అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ, గైనకాలజిస్ట్ అండ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అట్ ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు. సో ఈరోజు మనకి ఇప్పుడు ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ ఆల్ ఓవర్ 6 స్టేట్స్ ఉందండి ఇండియా లోపల. ఇప్పుడు రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో కూడా నెల్లూరులో అండ్ తెలంగాణలో ఉన్న హైదరాబాద్లోనూ ఓపెన్ చేస్తున్నారు. ఇన్ఫర్టిలిటీతో ఎవరైతే సఫర్ అవుతున్నారో మాతో వీడియో కన్సల్టేషన్ ద్వారా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని కన్సల్ట్ అయ్యి మీకున్న ప్రాబ్లంకి తగ్గ ట్రీట్మెంట్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మన దగ్గర బెస్ట్ మొడాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, బెస్ట్ డాక్టర్స్ టీమ్ ఉండటం వల్ల మీకు ప్రతి ఒక్క కపుల్కి అందరికీ సేమ్ ట్రీట్మెంట్ కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ కపుల్కి వాళ్ళ దగ్గర ఎక్కడ ఫాల్ట్ ఉంది, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మనం ప్లాన్ చేసి సో ఆ ప్రకారం మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అందరికీ సేమ్గా ఇచ్చేసి అందరికీ సేమ్గా ట్రై చేయమన్నమాట. సో దీనివల్ల అందరికంటే కూడా మీకు బెటర్ సక్సెస్ అనేది మేము ఇవ్వగలుగుతాం. సో ఈరోజు మనము ఐవీఎఫ్ అండ్ ఇక్సీకి డిఫరెన్సెస్ తెలుసుకుందామండి. అందరూ చెప్తూ ఉంటారు వాడుక భాషలో ఐవీఎఫ్ అనేసి, కానీ అందరూ కొంతమంది అడుగుతారు ఐవీఎఫ్ అంటే ఏంటి, ఇక్సీ అంటే ఏంటి అనేసి. సో చాలామంది ఐవీఎఫ్ ఇక్సీ మీ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదండి. అది ఏంటంటే మేము ల్యాబ్లో చేసే ప్రొసీజర్లో వచ్చే డిఫరెన్స్ అనమాట. ఐవీఎఫ్ అనేది ఇక్సీ అనేది పేషెంట్ మీకు ప్రిపరేషన్ అంతా సేమ్గా ఉంటుంది. సేమ్ మీకు ఐవీఎఫ్కి అయినా కానీ కూడాను ఈ ఇక్సీకి అయినా కూడాను సేమ్ మీకు పీరియడ్స్ అయిన సెకండ్ డే నుంచి ఇంజెక్షన్స్ ఉంటాయి. ఎగ్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఎగ్స్ బయటికి తీస్తాము. ఎగ్స్ బయటికి తీసిన తర్వాత మేము ఏం ప్రొసీజర్ చేస్తామనే దాన్ని బట్టి మేము ఐవీఎఫ్ ఇక్సీ అనేది చెప్తామన్నమాట. సో ఐవీఎఫ్లో ఏం జరుగుతుంది అంటే మేము తీసిన ఎగ్స్ని స్పర్మ్స్ని ఒక డిష్లో పెట్టేస్తాము. అవి న్యాచురల్గా ఫర్టిలైజ్ అయ్యేలాగా వదిలేస్తామన్నమాట. వదిలేసి కొన్ని గంటల తర్వాత మళ్ళీ మేము అవి ఫర్టిలైజ్ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకుంటాం. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిష్లో మనం ఎగ్స్ని పెట్టి దాని చుట్టూ స్పర్మ్స్ని మంచి క్వాలిటీ స్పర్మ్స్ని సపరేట్ చేసి వేస్తాం. ఆ స్పర్మ్స్లో ఏదైతే బాగా ఉందో ఆ పక్కన ఉన్న ఎగ్ని అదంతకదే వెళ్ళి కలుసుకొని అది ఒక ఎంబ్రియోగా మారిపోతుంది. ఈ మారిపోయిన ఎంబ్రియోస్ని మనం డెవలప్మెంట్కి పెడతామన్నమాట. అదే ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇన్సిమినేషన్. ఇది ఇలా కాదు. మనం దాంట్లో ఏం చేస్తామంటే ఒక ఎగ్ని మనం ఒక స్పర్మ్ని మనం మైక్రోస్కోప్లో చూసి అన్నిటికంటే మంచిగా అనిపించిన స్పర్మ్ని మనం మైక్రోస్కోప్లో మనకి మార్ఫాలజీ నార్మల్గా ఉంది, మొటిలిటీ బాగుంది అనే స్పర్మ్ని మనం పిక్ చేసి మనము ఆ ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ని కూడా మనమే చేస్తాం. అది నేచర్కి వదిలేస్తాం అనమాట. ఈ ఐవీఎఫ్లో ఈ ఇక్సీలో ఏంటంటే ఈ ఫర్టిలైజేషన్ని కూడా మనమే ఆ ఎగ్ లోపలికి ఆ స్పర్మ్ని వదులుతాం అనమాట. సో దట్ మనకి మంచి ఫర్టిలైజేషన్ సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఐవీఎఫ్కి ఇక్సీకి ఇంతవరకే డిఫరెన్స్ ఉంటుందండి. సో ఎవరికైతే కొంచెం ఐవీఎఫ్ చేయించుకున్నారు, టోటల్ ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ ఉంది, సరిగ్గా ఫర్టిలైజ్ అవ్వలేదు, కన్వర్షన్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ తక్కువగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఇక్సీ ప్రొసీజర్కి వెళ్ళొచ్చు. సో చాలా మటుకు ఇప్పుడు మనం చేస్తున్నదంతా ఎక్కువగా ఇక్సీని చేస్తూ ఉంటాము. ఐవీఎఫ్ అనేది చాలా తక్కువగా చేస్తామన్నమాట. సో మీరు కన్సల్ట్ అయిన తర్వాత మీరు ఐవీఎఫ్కి చేయించుకుంటున్నారు అనుకునేటట్లయితే మీ డాక్టర్ని మీరు అడగచ్చు, మీకు ల్యాబ్ లోపల ఇక్సీ జరుగుతుందా ఐవీఎఫ్ జరుగుతుందా అనేది.